హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కుశలమా? మీరు కుశలమేనా? మనసు నిలుపుకోలేక మరీ అడుగుతున్న అభిమాన లోకం దక్షిణ భారత గాన కోకిలగా 8 దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని అలరిస్తున్న పద్మ విభూషణ్ పి సుశీల అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారన్న వార్తకు యావత్ అభిమాన ప్రపంచం ఆందోళనతో తల్లడిల్లిపోయింది. అయితే ఆమె క్షేమంగా చెన్నైలో కావేరీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిసి అభిమానులంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. మా సుశీలమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ చేసిన పూజలు ప్రార్థనలు ఫలించినందుకు 1000 దేవుళ్లకు మొక్కుకున్నారు. అవును మరి, సంగీతం సరస్వతి సొంతమైతే ఆ సంగీతాన్ని ప్రేమించి ఆరాధించి అభిమానించే లక్షలాది దక్షిణాది సినీ ప్రపంచ అభిమానులు శ్రీమతి పులపాక సుశీల సొంతం. విజయనగరం సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని చదువుకుని మద్రాసు కళాశాలలో డిప్లొమా చేసి రేడియోలో పాటలు పాడుతూ శాస్త్రీయ కచేరీలు చేసి ఆ రేడియోలోనే అన్ని భాషలలోనూ అనునిత్యం తన పాటలు ప్రసారమయ్యే స్థాయికి చేరుకున్నారు. అంజలీదేవి తరం నుంచి 90వ దశకంలో సంయుక్త, రోజా, సౌందర్యల తరం వరకు తెలుగులోను ఇంకా తమిళం, కన్నడం, మలయాళంలోనూ ఆమె పాడిన హీరోయిన్ల సంఖ్య కొన్ని వందల వరకు ఉంటుంది. ఒకసారి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆమెకు సన్మానం చేస్తూ, నేను నటించిన హీరోయిన్లందరినీ నేను ఆమె తీయని గొంతులో చూసుకుంటాను అని అన్నారంటే ఆమె హీరోయిన్ల పాత్రలతో ఎంతగా కనెక్ట్ అయ్యి తన గాత్రాన్ని పండించారో అర్థమవుతోంది. 4 తరాల హీరోలందరూ కూడా అనుకునే మాట అదే. ఏ తరంలో ఏ హీరోయిన్ కు అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఎలా పాడాలో ఆవిడకి తెలిసినట్టుగా మరే సింగర్ కి తెలియదంటే ఆశ్చర్యం లేదు. మాయా బజార్ లో అహనా పెళ్ళంట పాటతో తనకు ఒక బ్రేక్ ఇచ్చిన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆవిడతో పాడిన పాటలు తెలుగు సినీ సంగీతంలో ఒక స్వర్ణ యుగంగా, ఒక మధుర స్మృతులు చరిత్రగా మిగిలిపోతాయి. భక్త ప్రహ్లాద చిత్రంలో పోతన పద్యాలు పాటలు మొదలుకుని సిరివెన్నెల ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన అనే పదాల వరకు ఆవిడ పాడిన పాటల్లో భాష, ఉచ్చారణ హాయిని, ఆనందాన్ని నింపి అద్భుతంగా తోస్తుంది. ఏవిఎం కాంపౌండ్ లో తమిళ భాష ఆవిడ ఎంత శ్రద్ధగా నేర్చుకున్నారంటే తమిళం నేర్చుకునే వాళ్ళు పి సుశీల పాట వినాలి అని గొప్ప కవిగా పేరు పొందిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారు అన్నారు. ఆమె పాట విని ఆమె కోసం ప్రాణాలు ఇచ్చే వెర్రి అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారని కొన్ని దశాబ్దాలుగా ఆమె చేస్తున్న విదేశీ పర్యటనలలో కచేరీలు, కార్యక్రమాలు నిదర్శనం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం రంగాలలో ఒక 20 ఏళ్లు వినిపించిన ఒకే ఒక గొంతు సుశీల గారు అంటే అతిశయోక్తి కాదు. దేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే సుశీల పాట వింటూ చనిపోయే వరం కావాలని అడుగుతాను అని ప్రముఖ సినీ కవి వైరముత్తు అన్నారంటే ఆమె కీర్తి శిఖరాలు ఎంత మహోన్నతమైనవో తెలుస్తుంది. అందరితో పాటు మాకు కూడా ఆరాధ్యనీయులైన సుశీల గారు నిండు 100 ఏళ్లు నిండుగా ఆరోగ్యంగా ఉండాలని ఇండియా నెక్స్ట్ కూడా కోరుకుంటోంది. థ్యాంక్ యూ.